హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో బీరకాయతోటి పప్పు అలాగే రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ రసం వచ్చేసి చిన్నపిల్లలు వచ్చేసి చాలా ఇష్టంగా తింటారు. సో పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. ఇప్పుడు నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల కందిపప్పు తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ కందిపప్పుని కొన్ని బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక వాటర్ అన్నీ వంపేసి ఇలాగ కందిపప్పుని తీసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 బీరకాయలని ఇలాగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 5 టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఆనియన్ని ఇలాగ వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసాను. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. ఇలాగ ఆయిల్ వేసేసుకోవడం వల్ల కందిపప్పు తొందరగా మెత్తబడిపోతుంది. అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే 3 కప్పులు వాటర్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మెత్తగా ఉడికేలాగా స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ కూడా వచ్చేసాయి. అలాగే కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూడండి, మూత తీసి చూసేస్తే ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కట్టు తీసుకోవాలి. కట్టు అంటే రసం అనమాట. ఈ రసాన్ని నేను కొద్దిగా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలాగ తీసుకోవడం వల్ల మనం రసం పెట్టుకోవచ్చు. అలాగే ఇలాగ రసాన్ని సపరేట్ చేసుకోవడం వల్ల మనం పప్పుని మెత్తగా చేసుకోవడానికి వీలవుతుంది. అందుకని నేను రసాన్ని అంతటినీ కూడా ఇలాగా గరిటెతోటి సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు తిక్కేటువంటి కర్రతోటి ఇదంతా కూడా మెత్తగా అయ్యేలాగా కర్రతోటి బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగ కర్రతోటి నేను మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేంతవరకు ఇలాగా బాగా మెత్తగా చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇప్పుడంతా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత చిక్కగా అయితే కావాలో దాన్ని బట్టి మనం ఇందులోకి ఇందాక తీసి పెట్టుకున్నటువంటి రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇది సరిపోతుంది. మిగిలిన రసాన్ని నేను పోపు పెట్టేసుకుని దాన్ని రసంలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే దీనికి సపరేట్గా పోపు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది. అలాగే రసం కూడా సపరేట్గా 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడానికి ఒక బాణలీ పెట్టేసుకుంటున్నాను. ఆ బాణలీలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా చిట్పట్లాడాక ఇందులోకి ఒక ఎండుమిర్చిని నేను ఇలాగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి ఇలాగా బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఇలాగ గరిటెతోటి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులోకి అలాగే రసంలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా నేను కలుపుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా బీరకాయ పప్పు అలాగే దాని రసం కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. రైస్లోకి అలాగే రాగి సంగట్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే దీని నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రసం అయితే పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. కొద్దిగా నెయ్యి వేసి ఇది కలిపి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.